ఎలా అండి? అంటే ఇప్పుడు నవీన్ యాదవ్ అన్న ఏం చేసి మీకు అంత అభిమానం చూపిస్తున్నా, అంత ఖుషి అవుతుండ్రు మీరు? నేను 5 సంవత్సరాలు అయిందండి హైదరాబాద్ వచ్చి. 5 సంవత్సరాల క్రితం వచ్చాను. నాకు ఒక భార్య, 2 బిడ్డలు. నేను హైదరాబాద్ బతుకుతెరువు కోసం వచ్చాను. ఇక్కడే ఉన్నాను, ఇంద్రానగర్ లో ఉన్నా. ఒక రోజు నైట్ నేను మామూలు కూలి పని చేసుకునేటోళ్ళం కదా, నాకు డబ్బులు లేవు. లేకపోతే హాస్పిటల్లో మా ఆవిడికి నొప్పులు వస్తుంటే, అప్పటికి 5వ నెల వచ్చింది మా ఆవిడికి. నొప్పులు వస్తుంటే నాకేం చేయాలో చాలా మంది ఫ్రెండ్స్ కి వాళ్ళకి అడిగాను. అప్పుడు ఇంత ఫోన్ పేలు అంత ఇది లేదు, ఎవరి దగ్గర లేవు అని చెప్పారు. ఏం చెయ్యాలో ఏమో నాకు తట్టలేదు. ఒక రోజు ఇక్కడ నవీన్ గారిది, ఇక్కడే ఎవరిదైంది నాకు తెలియదు, నవీన్ అని నాకు తెలియదు, ఎవరిదైంది నాకు తెలియదు. ఫంక్షన్ హాల్ ఉంది, ఫంక్షన్ జరుగుతుంది, అక్కడ ఎవరున్నారో వాళ్ళ కాల్ మీద పడితే నాకు ఏమైనా అవకాశం జరుగుతుందేమని రోడ్లు అంటే పోతుంటే మా ఆవిడని ఆటోతో ఇక్కడ ఆపి నేను లోపలికి వెళ్ళాను. ఏడ్చుకుంటూ వెళ్ళాను. ఆయన వచ్చారు. ఏమమ్మా భోజనం లేదా ఏంటి లేదని అడిగారు. లేదు సార్, మా ఆవిడకి ఇలా కడుపు 5వ నెల సార్, బాగోలేదు సార్, మా ఆవిడని ఇలా హాస్పిటల్ తీసుకెళ్తా సార్, ఎంతో కొంత సాయం చేయండి సార్, మీరు తమ పేరు చెప్పుకుంటా సార్, తమ కాల్ మీద పడి అడిగా. వెంటనే జోబీలో ఉండి 5,000 తీసిచ్చి హాస్పిటల్ తీసుకెళ్ళి నేను మళ్ళీ నా దగ్గర రామ్మా, నీకు ఏమైనా అవసరం అయితే అన్నారన్న. ఆయన ఇప్పటికి నాకు ఎవరో తెలియదు, నేను ఆయనకి ఎవరో తెలియదు. కానీ ఆ విశ్వాసం ఉంచారు చూడన్నా, మా అమ్మోళ్ళ వ్యక్తికి ఎవరికన్నా ఉంటది. రౌడీ అన్నా కొడుకు ఎవడన్నా, అలాంటి వ్యక్తి రౌడీ ఎవరికైనా సాయం చేస్తున్నా ఎవరి దగ్గర దోచుకుంటాడు రౌడీ. సాయం చేసే గుణం ఉండి మనిషి నవీన్ అన్న. నాకు ఆ రోజు నా భార్య, ఈ రోజు నా పాప కన్నా 4వ సంవత్సరం. ఆయన ఎమ్మెల్యేగా గెలిచొచ్చిన తర్వాత అన్నా ఆ రోజు నువ్వు హాస్పిటల్లో నా కాపాడిని బిడ్డ ఇదేనన్నా అని చారకొచ్చి చూపిస్తా అన్నా. ఆయనకి ఇప్పుడు నేను తెలియదు ఎవరో అనేది, ఆయన సాయం చేయడం తెలుసు కానీ సాయాన్ని గుర్తు పెట్టుకోవడం అని తెలియదు. అలాంటి వ్యక్తిని రౌడీ అంటే ఇంకేమనాలన్నా.